Welcome to Mr. Competitive for Easy Learning. ఈరోజు మనం 26th మే 2026 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని కాంపిటిటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివైజ్ చేయబోతున్నాం. అవును, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి టైం చాలా విలువైంది. రైట్. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూటిగా స్పష్టంగా ఫ్యాక్ట్స్ని కాన్సెప్ట్స్ని అనలైజ్ చేద్దాం. ఈ డిస్కషన్లో మెయిన్గా I4C వార్నింగ్, ఆ తర్వాత హుట్టి గోల్డ్ మైన్స్ ఎకానమీ, మెంఫ్లేషన్ ప్రభావం, పద్మ అవార్డ్స్ హిస్టరీ, అలాగే ఆర్బీఐ తెచ్చిన క్యూసేఫ్ కమిటీ గురించి కూడా. ఎగ్జాక్ట్లీ. ఇలా ఒక 5 ముఖ్యమైన టాపిక్స్ని కవర్ చేద్దాం ఈరోజు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం లేదు కదా, ఆ కాన్సెప్ట్ వెనుకున్న లాజిక్ కూడా తెలియాలి. అవును. సో మొదటి టాపిక్గా I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాళ్ళు యాపిల్ ఐఫోన్ యూజర్లకు ఇచ్చిన ఫిషింగ్ హెచ్చరిక గురించి చూద్దాం. రైట్. ఈ ఫిషింగ్ అనేది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది ఇప్పుడు. అంటే ఒక అనాలజీ చెప్పుకోవాలంటే ఫిషింగ్ అనేది టెక్నికల్గా హ్యాకింగ్ కాదు కదా, మన ఇంటి తాళాలు దొంగిలించడానికే వాళ్లు వేసే ఒక డిజిటల్ మారువేషం లాంటిది. అవును, కరెక్ట్గా చెప్పారు. అంటే సిస్టమ్ను కాకుండా డైరెక్ట్గా మనుషులను ఎలా మోసం చేస్తారు అనేదే అసలు ఈ స్కామ్ మెయిన్ థీమ్ కదా. ఎగ్జాక్ట్లీ. దీన్నే టెక్నికల్గా సోషల్ ఇంజనీరింగ్ అంటారు. ఇక్కడ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ I4C అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. వెయిట్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అంటే మైటీ కింద కాదా? అక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సైబర్ క్రైమ్ అనగానే మైటీ అనుకుంటారు, కానీ ఇది డైరెక్ట్గా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం. ఓ రైట్. అంటే నేషనల్ సెక్యూరిటీ కిందకొస్తుంది కాబట్టి హోమ్ మినిస్ట్రీ అనమాట. అవును. ఇక ఈ ఫిషింగ్ అంటే ఏంటంటే నకిలీ ఈమెయిల్స్ లేదా మెసేజ్ల ద్వారా యూజర్లను నమ్మించి సెన్సిటివ్ డేటాను లాగడం. ఇక్కడ మెయిన్గా పోయిన లేదా దొంగిలించబడిన ఐఫోన్స్ ఉన్న వాళ్లను వీళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు పర్టికులర్గా పోయిన ఐఫోన్స్ని టార్గెట్ చేస్తారు? వేరే ఫోన్లలాగా వాటిని రీసెట్ చేసి అమ్మేసుకోవచ్చు కదా. కుదరదండి. యాపిల్ ఫోన్స్లో యాక్టివేషన్ లాక్ అని చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది. ఒరిజినల్ ఓనర్ పాస్వర్డ్ లేకుండా ఆ ఫోన్ ఒక ఇటుక రాయితో సమానం. అంటే ఆ పాస్వర్డ్ కోసం వీళ్ళు ఒరిజినల్ ఓనర్నే కాంటాక్ట్ చేస్తారన్నమాట. అదే ఇక్కడ స్కామ్. ఫోన్ పోయి కంగారులో ఉన్న ఓనర్కి ఒక ఫేక్ యాపిల్ లింక్ పంపుతారు. మీ ఫోన్ దొరికింది, ఈ లింక్ క్లిక్ చేయండి అని. అబ్బా, వాళ్ళు నమ్మి క్లిక్ చేసి పాస్వర్డ్ కొడితే మొత్తం డేటా హ్యాకర్స్కి వెళ్ళిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ స్టూడెంట్స్కి ఇంకో ఎక్స్ట్రా పాయింట్ చెప్పాలి. ఈ ఫిషింగ్లో రకాలుంటాయి. కేవలం మెసేజెస్ ద్వారా మోసం చేస్తే దాన్ని స్మిషింగ్ అంటారు. అంటే SMS ప్లస్ ఫిషింగ్ కలిపి స్మిషింగ్ కదా. అవును. అదే వాయిస్ కాల్స్ చేసి బ్యాంక్ వాళ్లం మాట్లాడుతున్నాం అని మోసం చేస్తే దాన్ని విషింగ్ అంటారు. వాయిస్ ప్లస్ ఫిషింగ్ అన్నమాట. రైట్. సో ఈ టెర్మినాలజీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. డిజిటల్ దొంగతనాల నుంచి కొంచెం భౌతిక సంపద అయిన బంగారం, దాని ఎకానమీ దగ్గరికి వెళ్దాం. గోల్డ్ ఎకానమీ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది మన దగ్గర. అవును. కర్ణాటకలోని హుట్టి గోల్డ్ మైన్స్కు భారీ లాభాలొస్తున్నాయని న్యూస్ వస్తుంది. ఇక్కడ నాకొక క్వశ్చన్ ఉంది. ఇండియాలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంది కదా, మరి మన దేశంలో మనమే ఎందుకు ఎక్కువ మైనింగ్ చేయడం లేదు? చాలా మంచి ప్రశ్న. ఫస్ట్ అసలు ఈ హుట్టి గోల్డ్ మైన్స్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఇది కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉంది. ఓకే. ఇండియాలో ప్రెజెంట్ ఉన్న ఏకైక ఫుల్లీ ఫంక్షనల్ స్టేట్ ఓన్డ్ గోల్డ్ మైన్ అంటే ప్రభుత్వ రంగ గని ఇదే. దీన్ని HGML నడుపుతుంది. అంటే ఒకప్పుడు KGF ఉండేది కదా, అది మూతపడ్డాక ఇదే మెయిన్ అయిందా? అవును. 2000లో KGF మూతపడ్డాక ఇదే ప్రధాన గని. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ప్రీ అశోకన్ కాలం నుండే, అంటే అశోకుడి కంటే ముందు నుండే మైనింగ్ జరుగుతోందని ఆధారాలున్నాయి. వావ్, అంత పాతదా? మరి వీళ్ళకి లాభాలెలా వస్తున్నాయి ఇప్పుడు? ప్రొడక్షన్ పెరిగిందా? లేదండి, గ్లోబల్గా రేట్లు పెరగడం వల్ల లాభాలొస్తున్నాయి. వీళ్ళు తమ గోల్డ్ని గోల్డ్ డోర్ బార్స్ అంటే అన్రీఫైన్డ్ గోల్డ్ రూపంలో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ IBJA రేట్ల ప్రకారం అమ్ముతారు. మరి నా ఫస్ట్ క్వశ్చన్కొస్తే, అసలు మన దగ్గర ప్రొడక్షన్ ఎందుకు తక్కువ? ఎందుకంటే మన దగ్గర గనిలో ఉండే మట్టిలో గోల్డ్ గ్రేడ్ చాలా తక్కువ. 1 టన్ను మట్టి తవ్వుతే 1-2 గ్రాములు మాత్రమే వస్తుంది. సో ఖర్చెక్కువ, లాభం తక్కువ. అంటే బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఈజీ అనమాట. ఒక రకంగా అంతే.
దీన్ని ఎకానమీతో లింక్ చేసి చూస్తే ఇండియా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ వరల్డ్ కన్స్యూమర్. ఏటా దాదాపు 800 టన్నులు వాడతాం మనం. 800 టన్నులా? మరి మన ప్రొడక్షన్ ఎంతుంటుంది? 1% కంటే తక్కువే. ఈ హుట్టిగని కేవలం 1.5 నుంచి 2 టన్నుల మాత్రమే ఉత్పత్తి చేస్తోంది ఏటా. మై గాడ్! అంటే మిగతాదంతా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పై భారం పడి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏపీలో కర్నూల్ దగ్గర జొన్నగిరి అని కొత్తగా ఒక ప్రైవేట్ గోల్డ్ మైన్ స్టార్ట్ అయింది. అలాగే ప్రపంచంలోనే పెద్దదైన గోల్డ్ మైన్ ఎక్కడుందో కూడా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడుంది? ఆఫ్రికాలోనా? లేదు, యుఎస్లోని నెవాడా గోల్డ్ మైన్స్. ఓకే, దాట్స్ ఎ గుడ్ పాయింట్. సో మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, గ్లోబల్ సప్లై డిమాండ్ ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన ఎలక్ట్రానిక్స్ రంగంలో వచ్చిన అలాంటి ఒక పెద్ద సమస్య గురించి చూద్దాం. అవును, ఈ టెక్నాలజీ సెక్టార్ను ఒక కొత్త పదం భయపడుతోందిప్పుడు. రైట్, అదే మెంఫ్లేషన్. అసలు దీని ప్రభావం భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్పై ఎలా ఉందో చూద్దాం. అంటే ఒక అనాలజీ తీసుకోవాలంటే ఫ్యాక్టరీలన్నీ కేవలం లగ్జరీ కార్ల విడిభాగాలు మాత్రమే తయారు చేస్తూ బడ్జెట్ కార్ల వైపు అసలు చూడకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మొబైల్ మార్కెట్లో కూడా సరిగ్గా అదే జరుగుతోంది కదా. ఎగ్జాక్ట్గా అదే జరుగుతోంది. మెంఫ్లేషన్ అంటే మెమరీ ప్లస్ ఇన్ఫ్లేషన్. కన్వెన్షనల్ మెమరీ చిప్స్ అంటే మన ఫోన్స్లో వాడే డీరామ్, నాండ్ లాంటి వాటికి తీవ్రమైన షార్టేజ్ రావడం వల్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి కదా, మరి సడన్గా ఈ షార్టేజ్ ఎందుకొచ్చింది? దీనికి మెయిన్ రీజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఏఐకి గ్లోబల్గా డిమాండ్ విపరీతంగా పెరిగింది కదా. అవునవును, అంతా ఏ జపమే ఇప్పుడు. రైట్. సో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్స్ అంతా వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని ఏఐకి కావలసిన హై బ్యాండ్విడ్త్ మెమరీ అంటే హెచ్బిఎం చిప్స్ తయారు చేయడానికి మళ్లిస్తున్నారు. ఓ, అంటే నార్మల్ ఫోన్ చిప్స్ పక్కన పెట్టేశారన్నమాట. అవును. పైగా ఒక హెచ్బిఎం చిప్ తయారు చేయడానికి మామూలు చిప్ కంటే 2-3 రెట్లు ఎక్కువ సిలికాన్ వేఫర్ కెపాసిటీ పడుతుంది. దీనివల్ల మన ఇండియాపై ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? చాలా ఉంటుంది. ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోయేది బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ కదా. ఈ షార్టేజ్ వల్ల ఆ ఫోన్స్ తయారు చేయడానికి అయ్యే బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటే BOM కాస్ట్ 15-20% పెరిగింది. అంటే ఒక 10,000 ఫోన్ కాస్త 12,000 అవుతుందన్నమాట. మనం ఇండియాలోనే ఈ చిప్స్ తయారు చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, కానీ మన దేశం ఎక్కువగా చైనా, తైవాన్ ఇంపోర్ట్స్పై డిపెండ్ అయింది. మన డొమెస్టిక్ ESDM అంటే ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఇంకా స్ట్రాంగ్గా లేదు. ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ తక్కువ కదా మన దగ్గర. అవును, అందుకే ఈ వల్నరబిలిటీ అనేది దాదాపు 2027 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైట్, మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఈ ఆధునిక టెక్నాలజీ సవాళ్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దేశానికి జీవితకాలం సేవ చేసిన వ్యక్తులను గుర్తించే అత్యున్నత అవార్డుల గురించి చర్చిద్దాం. అవును, రీసెంట్గా రాష్ట్రపతి పద్మ అవార్డులు 2026 ప్రదానం చేశారు కదా. రైట్, ఈ పద్మ అవార్డుల హిస్టరీ అలాగే పాలిటీ యాంగిల్లో ఒక కామన్ డౌట్ రైజ్ అవుతూ ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 18 క్లాజ్ 1 బిరుదులని అంటే టైటిల్స్ని అబాలిష్ చేస్తుంది కదా. అవును, రద్దు చేస్తుంది. మరి అలాంటప్పుడు ఈ పద్మ అవార్డులు రాజ్యాంగానికి విరుద్ధం కాదా అని చాలామంది స్టూడెంట్స్కి డౌట్ వస్తోంది. ఇదొక ఇంపార్టెంట్ పాలిటీ డిబేట్ అండి. దీని ఆన్సర్ కోసం కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి. 1954లో ఈ అవార్డులు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత 1955లో వీటిని 3 కేటగిరీలుగా అంటే విభూషణ్, భూషణ్, శ్రీ అని మార్చారు. మరి ఆ రాజ్యాంగపరమైన డౌట్ని కోర్టు ఎలా సాల్వ్ చేసింది? దీనిపై సుప్రీంకోర్టులో బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 1996లో ఒక ఫేమస్ కేసు నడిచింది. ఓకే, ఆ జడ్జ్మెంట్లో ఏం చెప్పారు? సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే ఈ అవార్డులు కేవలం స్టేట్ రికగ్నిషన్స్ ఆఫ్ మెరిట్ మాత్రమే, ఇవి ఆర్టికల్ 18 కింద నిషేధించబడిన టైటిల్స్ కావు అని తేల్చి చెప్పింది. అంటే ఒక పౌరుడు చేసిన మంచి పనిని ప్రభుత్వం గుర్తిస్తోందంతే. ఎగ్జాక్ట్లీ. అయితే ఒక కండిషన్ ఉంది. వీటిని పేర్ల ముందు లేదా వెనుక ఒక బిరుదులా అఫీషియల్గా పెట్టుకోకూడదు. బయట పిలుచుకోవచ్చు కానీ రికార్డ్స్లో పద్మశ్రీ అని పేరు ముందు పెట్టుకోకూడదన్నమాట. అవును, అదే రూల్. ఎగ్జామ్ రూల్స్కి సంబంధించి ఇంకొన్ని ఫ్యాక్ట్స్ కనెక్ట్ చేస్తే ఏడాదికి మ్యాక్సిమం 120 పద్మ అవార్డులు మాత్రమే ఇస్తారు. ఒక వ్యక్తికి 2 సార్లు రావచ్చా? రావచ్చు, కానీ ఒక వ్యక్తికి పద్మ అవార్డు వచ్చాక అంతకంటే పై స్థాయి అవార్డు రావాలంటే కనీసం 5 సంవత్సరాల గ్యాప్ ఉండాలి. పద్మశ్రీ తర్వాత పద్మభూషణ్కి 5 ఏళ్లు వెయిట్ చేయాలి.
మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారా? డాక్టర్లు, సైంటిస్టులు మినహా మిగతా ప్రభుత్వ ఉద్యోగులు వీటికి అనర్హులు. వాళ్ల సర్వీస్లో ఉన్నప్పుడు ఇవ్వరు. హిస్టరీలో ఎప్పుడైనా ఈ అవార్డుల్ని ఆపేశారా? అవును, చారిత్రకంగా ఇవి రెండుసార్లు సస్పెండ్ అయ్యాయి. ఒకసారి 1978-79 మధ్యలో, ఇంకోసారి 1993 నుంచి 97 మధ్యలో ఆపేశారు. రైట్. రీసెంట్ ట్రెండ్స్ చూస్తే ఎలా ఉన్నాయి ఈ అవార్డ్స్? 2014 నుంచి ఎవరైతే సైలెంట్గా సేవ చేస్తున్నారో అలాంటి అన్సంగ్ హీరోస్కు ఇవ్వడంపై ఫోకస్ బాగా పెరిగింది. ఇది చాలా మంచి పరిణామం. ఓకే, మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. సిస్టమ్స్ని, దేశ భవిష్యత్తుని భద్రపరుచుకునే ఒక కీలకమైన అడుగు గురించి మాట్లాడుకుందాం. ఫైనల్ టాపిక్ కదా ఇది? అవును. ఆర్బీఐ కొత్తగా ఏర్పాటు చేసిన క్యూసేఫ్ కమిటీ గురించి. అసలు నా క్వశ్చన్ ఏంటంటే, క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఒక అడ్వాన్స్డ్ సైన్స్ కదా, అది మన ప్రస్తుత బ్యాంకింగ్ సిస్టమ్కి ఎందుకు ముప్పుగా మారింది? దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆర్బీఐ ఫస్ట్ ఈ ప్యానెల్ని ఎందుకు వేసిందో చూడాలి. క్యూసెఫ్ అంటే క్వాంటమ్ సెక్యూర్ అండ్ అడాప్టివ్ ఫైనాన్షియల్ ఇకోసిస్టమ్. దీనికోసం 8 మంది సభ్యులతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసింది. ఓకే, ఈ ముప్పు ఎందుకొచ్చిందో చెప్తారా? ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. నార్మల్ కంప్యూటర్స్ లాగా బైనరీ కాకుండా ఇవి క్వాంటమ్ ఫిజిక్స్లోని సూపర్పొజిషన్, ఎంటాంగిల్మెంట్ సూత్రాల వల్ల లక్షల రెట్లు ఫాస్ట్గా పనిచేస్తాయి. అంటే మన పాత లాక్స్ని ఇవి ఈజీగా బ్రేక్ చేస్తాయా? అవును. ప్రస్తుతం మనం బ్యాంకింగ్ కోసం వాడుతున్న క్రిప్టోగ్రఫీని ఇవి క్షణాల్లో బ్రేక్ చేయగలవు. దీనివల్ల మన ఎకానమీకి, బ్యాంకింగ్ డేటాకు చాలా పెద్ద రిస్క్. అబ్బా, అయితే ఈ కమిటీ ఏం చేయబోతోంది ఇప్పుడు? ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం మన దగ్గర ఉన్న సిస్టమ్స్లోని క్రిప్టోగ్రఫీ బిల్ ఆఫ్ మటీరియల్స్ అంటే సీబామ్ని ఇవాల్యుయేట్ చేయటం. అంటే ఎక్కడెక్కడ వీక్నెస్ ఉందో చెక్ చేస్తారు. అవును. అలాగే ఇంకో ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే క్రిప్టో అజిలిటీని చెక్ చేయడం. క్రిప్టో అజిలిటీనా అంటే ఏంటి? అజిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ. పాత సిస్టమ్ నుంచి కొత్త సేఫ్ క్వాంటమ్ రెసిస్టెన్స్ సిస్టమ్కి మారేటప్పుడు బ్యాంకింగ్ సర్వర్లు ఎటువంటి డౌన్ అవ్వకుండా స్మూత్గా మారగలగడం. అంటే రన్నింగ్లో ఉన్న బండికి టైర్లు మార్చినట్టు అనమాట. కరెక్ట్. ఈ ప్యానెల్ ఒక 6 నెలల్లో ఆర్బీఐకి ఒక రోడ్ మ్యాప్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వండర్ఫుల్. ఈరోజు డిస్కషన్ చాలా ఇన్ఫర్మేటివ్గా జరిగింది. అవును. ఫ్యాక్ట్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా క్లియర్గా కవర్ చేశాం. ఈరోజు టాపిక్స్ గమనిస్తే స్టూడెంట్స్కి ఒక విషయం అర్థమవుతుంది. ఏఐ టెక్నాలజీ వల్ల హార్డ్వేర్ సెక్టార్లో మెంఫ్లేషన్ వస్తుంది. మొబైల్స్ రేట్లు పెరుగుతున్నాయి. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఏకంగా బ్యాంకింగ్ సెక్యూరిటీకే ముప్పొస్తోంది. క్యూసేఫ్ అవసరమవుతోంది. ఎగ్జాక్ట్లీ. ఒకవైపు టెక్నాలజీ ఇంత వేగంగా దూసుకుపోతుంటే మన దేశ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్, ఎకానమీ దాన్ని తట్టుకునే వేగంతో అప్గ్రేడ్ అవుతున్నాయా అనేది ఒక పెద్ద ప్రశ్న. నిజంగానే ఆలోచించాల్సిన విషయం ఇది. భవిష్యత్తులో ఈ టెక్ డ్రివెన్ డిస్రప్షన్స్ ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్సే రాయడానికి అద్భుతమైన టాపిక్స్ అవుతాయి. సో దీని గురించి కాస్త డీప్గా ఆలోచించండి.